మనసులో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి బలవంతుడు, శక్తివంతుడు. నాకు ఇంకొక ఆయన తోడు కావాలా, నాకు దత్తపుత్రుడు కావాలా. ఎవరు దత్తపుత్రుడు? అక్కడ పవన్ కళ్యాణ్. ఈయన మొహం పక్కన ఇంకొక మొహం, ఇద్దరు కలిసి మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి చాలా మంది ఫోటోలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి కిలో బంగారం ఇస్తాడంట, చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక కారు ఇస్తాడంట అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. మరి అప్పుడే సంకరాకారా 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారక్క? 3,000 ఒక్కసారి ఎన్నికల ముందు మొక్కుబడిగా 4,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడే. రైతుల రుణాలు మొత్తం కూడా మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఏం చేశాడక్క? రైతులను మోసం చేయలేదా? ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి, ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు ఆ రోజు 14లో ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ బీజేపీ కలిసి కదా మనల్ని మోసం చేసింది. మరలా ఈ రోజున చంద్రబాబు నాయుడు జగనన్నని ఎదుర్కోలేని శక్తి లేని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో కలుపుకొని ఇద్దరు కూడా మళ్ళీ కలిసి దొంగలు వస్తున్నారు, జాగ్రత్త, తోడు దొంగలు. దయచేసి నమ్మొద్దు తల్లి. సొంత మామని ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు నమ్ముతారా? మోసగాడు కదా. పార్టీ చూశాడమ్మా, కులం చూశాడమ్మా. ఏ రోజు ఏ పార్టీకి మనం ఓటేసామో చూశాడా తల్లి? చూడలేదే. ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, మనసు గలవాడు కాబట్టి జగనన్న మిమ్మల్ని ఓటు అడగాల్సిన పనుల, నేను మిమ్మల్ని ఓటు అడగాల్సిన పనుల. ప్రతి ఒక్క అక్క, చెల్లి, అమ్మ జగన్ పక్షాన నిలబడాలి. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అడగాలి. ఓటు వేయించవలసిన బాధ్యత పోరం కింద ఉన్న అక్కలు, చెల్లెలు, అమ్మలు తీసుకోవాలని చెప్పేసి ఇంత చెప్పిన తర్వాత కూడా మనసు మారకపోతే అక్కల్లారు, చెల్లెమ్మలారు, కులాలు కూడు పెట్టవు తల్లి. జగన్ అండగా ఉన్నాడు, జగన్ మనసున్నవాడు, జగన్ మన పిల్లల కోసం ఆరాటపడుతూ ఉన్నాడు, జగన్ అక్క చెల్లెమ్మను నిలబెట్టడం కోసం ఆయన ప్రతి ఒక్క రూపాయిని బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎన్నిసార్లు బటన్ నొక్కాడు తెలుసా? ఈ 5 సంవత్సరాల కాలంలో, ఇంకా 5 సంవత్సరాలు పూర్తవలా, 124 సార్లు బటన్ నొక్కాడు. మీ అందరికీ కూడా డబ్బులు ఇచ్చాడు. ఆలోచన చేసుకోండి. ఆ వచ్చే దొంగలు అడగండి, తోడు దొంగలు అడగండి. ఏరా బాబు, 14 నుంచి 19 దాకా మీ ఇద్దరే కదా పరిపాలన చేసింది, 3వ మధ్యలో వెళ్ళిపోయాడు కదరా. ఇదిగో 14 నుంచి 19 దాకా మా బ్యాంక్ అకౌంట్ మీరేమి ఇచ్చారు చూడు. ఇదిగో 19 నుంచి ఇప్పటి వరకు మా జగన్, మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు మాకు ఇచ్చింది ఇదిగో అని చెప్పండి.